జగన్మోహన్ రెడ్డి వ్యూహం మార్చుకున్నారా? 2029 ఎన్నికల్లో కొత్త ప్రయోగం చేయనున్నారా? దాదాపు సీనియర్లను పక్కన పెట్టేశారా? యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇటీవల విద్యార్థి విభాగ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు యువజన విభాగ ప్రతినిధులతో కూడా చర్చించారు. ప్రభుత్వ వైఫల్యంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో విస్తృత అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అయితే ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో యువతకు అవకాశం కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వే నిర్వహించినట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో దాదాపు 50% నియోజకవర్గాలను యువతకు కేటాయిస్తారని సమాచారం. ఇప్పటికే దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2029 ఎన్నికల్లో కూటమి దూకుడుకు కళ్లం వేయాలంటే సాహస నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో ప్రయోగాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. దాదాపు 80 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వేరే నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. అటు నుంచి ఇటు నేతలను మార్చేశారు. ఆ ప్రయోగం సైతం వికటించింది. దారుణ పరాజయం ఎదురైంది. అలాగే చాలా మంది నేతలు తమ వారసులను బరిలో దించాలని చూశారు. అధినేత జగన్మోహన్ రెడ్డిని కోరారు. కానీ జగన్మోహన్ రెడ్డి కొందరికే అనుమతించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, పేర్ని నాని కుమారుడు కిట్టు లాంటి వారికి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. ధర్మన్న సోదరులు తమ్మినేని వంటి వారికి అవకాశం కల్పించలేదు. వారి వారసులను బరిలో దించుకుంటామంటే ఛాన్స్ ఇవ్వలేదు. నేతల వారసులకు తప్పకుండా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి యువత అంటూ కొత్త పల్లవి అందుకున్నట్టు సమాచారం. అందుకే దాదాపు 50 మంది వరకు నాయకులు తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో కొత్త యువకులు తెరపైకి వస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి 50% యువతకు టికెట్లు అని ప్రకటన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎవరికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారో వారిపై నివేదిక తెప్పించుకుంటున్నారు. వారికి సర్వే ఫలితాలు అనుకూలంగా వస్తే నియోజకవర్గం బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. 2027లో పాదయాత్రకు సంసిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇలా ఎంపిక చేసిన యువతకు పాదయాత్ర నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్నారు. అందులో సక్సెస్ అయితే అప్పటికప్పుడు ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటిస్తారు.